హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలి, బాగా కాల్చుకోవాలి. నేనైతే 1.5 కేజీ చేపలకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కాల్చుకుంటున్నా. కొందరు పచ్చిగానే వేస్తారు, కానీ తెలంగాణ స్టైల్లో మాత్రం ఆనియన్స్ని ఇట్లా కట్ చేసి చేపల కూరలో వేస్తే బాగుంటుంది. చూడండి, మంచిగా కాల్చుకోవాలి. అక్కడిక్కడ తిప్పుకుంటూ వీడియోలో చూపిస్తున్నా కదా. కాల్చుకున్న తర్వాత దానిపైన ఉన్న పొట్టంతా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం కొంచెం జీలకర్ర, గసగసాలు, 2 స్పూన్ల ధనియాలు, చెక్క, షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే, దీంట్లో ఇంకా ఎక్స్ట్రాగా మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మంట చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ కింద మిక్సీ పట్టుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కాల్చినాం కదా స్టవ్ పైన, ఉల్లిపాయలు, ఇంకా తగినంత కారం, ఉప్పు, అలాగే ఎండు కొబ్బరి. చేపల పులుసులో అయితే ఎండు కొబ్బరి అయితే కంపల్సరీగా ఉండాలి. గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చింతపండు, ఎండు కొబ్బరి అయితే చేపల పులుసులో కంపల్సరీగా వాడాలి. ఇప్పుడు ఎండు కొబ్బరివి కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు ముందే నానబెట్టుకోవాలి. చూడండి, ఒకసారి వాష్ చేసుకొని మంచిగా వాష్ చేసి నానేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఉప్పు, కారం, ఆనియన్, మసాలా పౌడర్, దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేపలకి ఒకటి వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే చేపల కూర ముక్కలు విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. చూడండి, తొందరగానే ఫ్రై అయిపోతుంది. దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు, తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకుంటూ అడుగంటకుండా మంట చిన్నగా పెట్టుకొని కలుపుకుంటూ చేసుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా మంచిగా పిసుక్కొని చింతపండు రసం కూడా వేసుకోవాలి. కొందరైతే ఫిష్ ముక్కలు వేసిన తర్వాత చింతపండు రసం వేస్తారు, కానీ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చింతపండు మంచిగా మసాలాతో పాటు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక 10 to 15 minutes వరకు మంట మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ అడుగంటకుండా మాడకుండా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు
మరిగించుకోవాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుందాం. చూడండి ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే వాటిని మంచిగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత ఫిష్ను అయితే స్పూన్తో కలపడానికైతే ఉండదు. చూడండి మంట మాత్రం మీడియంగానే ఉండాలి, పెద్దగా పెట్టుకోవద్దు, మాడిపోతుంది. ఇలా ఊపుకుంటూ బట్ట తీసుకొని ఇట్లా ఊపుకుంటూ కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆయిల్ మొత్తం పైకి వస్తే కర్రీ రెడీ అయినట్లే. అస్సలు స్పూన్ అనేది వాడకూడదు, స్పూన్ పెట్టకూడదు. ఒక్కసారి చేప ముక్కలు వేసినామంటే స్పూన్ అస్సలు పెట్టకుండా ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా తొందరగానే ఉడికిపోతుంది ఫిష్, 10 minutes అంతే. తర్వాత కొంచెం ఫిష్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.